నిన్ను నువ్వు అనుభూతి చెందడము ధర్మము అని అంటారు. అంటే నువ్వు భగవంతుడు జీవించి ఉండటానికి, జన్మ ఎత్తడానికి నీకు భగవంతుడు ప్రాణము అనే నీ దాంట్లో వచ్చేలా చేశాడు కదా. ప్రాణము అనేటువంటిది పుట్టించిన కారణంగా మీరు పుట్టారు. అంటే సాక్షాత్తు భగవంతుడు తనకి సంబంధించినటువంటి దివ్యమైన విషయాన్ని మీకు ఇచ్చారు కదా. ఈ ప్రాణము అనే ఒక్కదాన్ని తయారు చేయలేరు. భూమి మీద దేన్నైనా తయారు చేయగలరు. రోబోని తయారు చేసి దానికి మేధస్సుని ఇవ్వగలరు. రోబో కూడా అనేక విషయాలు, మనిషి చేసినటువంటి విషయాలను చేయగలదు. ఇప్పుడు ప్రస్తుతానికి సర్జరీలు కూడా చేయగలుగుతున్నది రోబో. కానీ దాంట్లో ప్రాణాన్ని పోయలేము. భూమిపై ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటి దాన్ని కనిపెట్టాము. మీరు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మీరు అసలు ప్రాణాన్ని తయారు చేయలేరు. దేన్నైనా తయారు చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో, కానీ ప్రాణాన్ని తయారు చేయలేరు. అంటే మానవ సాధ్యము కాని ఒక విషయము, దేవుడికే సాధ్యమైనటువంటి ఒక విషయము ప్రాణము అనేది సృష్టించటం. అంటే దేవుడికి అత్యంత దైవ సమానమైనటువంటిది మనలో ఉన్నది. దానిపై మనము శ్రద్ధ చూపకపోవటం అధర్మము, దానిపై శ్రద్ధ చూపించటం ధర్మము. మనం ఈరోజు యోగ సాధన శంభోక్రియ అనేటువంటి ఈ ప్రాసెస్లో ఏం చేసామనంటే ధర్మాన్ని ఆచరించాం. ఎందువల్ల? ప్రాణముపై దృష్టిని పెట్టాం, ప్రాణక్రియ చేశాం. శంభోక్రియ అంటే ప్రాణాన్ని ఉద్దీపన చేసేది, దాన్ని శ్రద్ధగా చూసుకునేటువంటి ఒక ప్రాసెస్. ఆ ఒక్కటి చెయ్యకపోతే అధర్మమే. మనము బ్రతికి ఈ ప్రాణాన్ని వాడుకుంటున్నాము, బయట ప్రకృతిని వాడుకుంటున్నాము, మనం జన్మ ఎత్తడానికి మన తల్లిదండ్రులని వాడుకున్నాము, మనము సమస్త సృష్టిలోని అనేక విషయాలని వాడుకుంటున్నాము. కానీ మనము ఈ సమస్త సృష్టిలో విషయాలని అనుభూతి చెందడానికి కారణమైన ప్రాణాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవటం లేదు. అది దాని పని చేస్తూ ఉంది. మనము దానివల్ల కలిగే సుఖాలన్నిటిని అనుభవిస్తున్నాము. ప్రాణం ఉండటం వల్ల రుచిని చూడగలుగుతున్నాం, ప్రాణం ఉండటం వల్ల స్పర్శను అనుభూతి చెందగలుగుతున్నాం, ప్రాణం ఉండటం వల్ల విషయాలను చూడగలుగుతున్నాము. మనము ఇన్ని సుఖాలని అనుభవించగలుగుతున్నాం, కానీ ప్రాణాన్ని పట్టించుకోవటం. అదే అధర్మము. దానిని పట్టించుకోవటమే ధర్మము. మనము ధర్మాన్ని ఆచరిస్తే అది మనల్ని కాపాడుతుంది. అది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ధర్మో రక్షతి రక్షతః అనడానికి కారణం ఏంటి అంటే, ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే, దాన్ని నువ్వు ఆచరిస్తే, దాన్ని కాపాడితే అది నిన్ను కాపాడుతుంది అన్నాడు. నిజం చెప్పాలి అని అంటే బయట ధర్మం విషయంలో చెప్పిన విషయాలన్నీ కూడా సర్దుబాట్లే, పూర్తి సత్యం లేదు. ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పిన విషయాలన్నిటిలో పెద్దగా సత్యం లేదు. ఎందుకంటే ధర్మాన్ని నువ్వు కాపాడటం ఏంటి? ధర్మమే చాలా గొప్పది కదా. మనం బయట చెప్పుకునే అర్థాలు వ్యర్థమైనవి ధర్మం విషయంలో. ఇదొక్కటే, ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది అన్నాడు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటే, జాగ్రత్త చేస్తే ఆ ప్రాణము నిన్ను కాపాడుతుంది. ఇది ధర్మం యొక్క సూత్రం. అదే శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్నాడు. అదే ధర్మయుతమైనటువంటి ప్రక్రియని మనము ఆచరణ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ధర్మంతో నడిచేవాడికి గొప్ప సుఖం దక్కుతుంది, మహాపుణ్యము దక్కుతుంది. అటువంటి ధర్మాచరణ మనం చేస్తున్నాం శంభోక్రియ ద్వారా. సరేనా?